ఐటీడీఏ వర్క్ షాప్ లో ఉన్న అంబులెన్స్ కి రిపేర్స్ ఏంటో తెలుసా సార్? రిపేర్లు ఏమొచ్చాయో తెలుసా మీకు? కేవలం 6 లక్షలు మనం ఖర్చు పెడితే 6 లక్షలు, కేవలం 6 లక్షలు పెడితే కండిషన్ లోకి వచ్చే వెహికల్స్ 14 వెహికల్స్ వస్తాయి, 14 అంబులెన్స్లు వస్తాయి. అది చిన్న నెంబర్ కాదు సార్. ఎన్ని ప్రాణాలు కాపాడతాయి తెలుసా మీకు? 14 అంబులెన్స్ వచ్చాయంటే ఎన్ని ప్రాణాలు కాపాడతాయి తెలుసా? ఈ రోజు నిన్న మిస్టేక్ చేశారు, లేకపోతే మిస్టేక్ గా పేపర్ లో రాశారని అంటున్నారు, అంబులెన్స్ లేక అమ్మాయి చనిపోయిందని. ఇన్ కేస్ అది నిజమే అయితే ఈ అంబులెన్స్ కండిషన్ లోకి వస్తే ఆ అమ్మాయి బతుకునేది కదా. అట్లాంటి ప్రాణాలు ఎన్నో బతుకుతాయి. సో మనకి ఇక్కడ వర్క్ షాప్ లో అయితే యాజ్ పర్ శాంక్షన్ ఒకే ఒక అంబులెన్స్ ఇప్పుడు మనకి వర్క్ షాప్ లో ఉన్న అంబులెన్స్ కానీ లేకపోతే ఎక్కడెక్కడ పిఎస్సీ లో కూడా కొన్ని రిపేర్ ఉన్న అంబులెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ అంబులెన్సెస్ ని రిపేర్ చేయడానికి మనకి ఏమైనా ఫండ్స్ వస్తాయా? సో దాని నుంచి ఇంక్రీజ్ పెండింగ్. బట్ ఒకవేళ 6 lakhs ఇలాగా చంక్ కావాలి మీ నోటీస్ వరకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను అంబులెన్స్ ఓపెన్ చేసి మొన్న నా 10 అంబులెన్స్ ఇనాగ్రేషన్ అని నా డే ఉంది. ఈ రోజు వరకు నేను గ్రౌండ్ లో కంప్లీట్ డేటా తీసుకొని నేను మాట్లాడుతున్నాను. కంప్లీట్ డేటా తీసుకొని మాట్లాడుతున్నాను. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ అవేర్ ఆఫ్ నాట్, బట్ ఈ అంబులెన్సెస్ కి మెయింటెనెన్స్ కోసం ఎంతో ఫండ్ వస్తుంది. అనుకున్న వరకు అది 1 CR వరకు రావచ్చు, కానీ ఇట్ వాస్ మిస్గైడ్. అది వేరే పనులకు యూజ్ చేస్తున్నారు, నాట్ ఫర్ ద రిపేర్ ఆఫ్ అంబులెన్స్. ఒక్క నిమిషం సార్. అట్లా మిగతా వాటికి అయినప్పుడు ఇప్పుడు మేడం ఉన్నారని అంటే ఐ కాంట్ ఆస్క్, ఐ కాంట్ క్వశ్చన్, ఎందుకంటే మేడం కొత్తగా వచ్చారు కాబట్టి. బట్ ఐ బ్రింగ్ టు హర్ నోటీస్ దట్ ఇది మిస్గైడ్ అవుతుంది. ఈ రిపేర్ కి అవ్వాల్సిన మనీ వేరే వాటికి వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు రిపేర్ ఎక్కడెక్కడ ఉంది, ఏ పిహెచ్సిలో ఏ అంబులెన్సెస్ ఉన్నాయో ఆ డేటా మొత్తం నేను చెప్తున్నాను అంటే ఇది ఎక్కడ మిస్గైడ్ అవుతుందో కూడా నేను చెప్పే ఇది నాకు ఉంది. కానీ మీరు తెలుసుకుంటారు, మీరు మళ్ళీ జాగ్రత్త పడతారు, ఏ డబ్బులు ఎక్కడెక్కడ పెడుతున్నారు అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఈ రిపేర్ కి పెడతారన్న ఉద్దేశంతో మీ నోటీస్ తీసుకుని వస్తున్నారు. ఓకే.